హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు సరికొత్త బ్లౌజ్ డిజైన్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేద్దాము. అందుకోసం నేను ఫస్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ మధ్యకి ఫోల్డింగ్ అనేది చేసిందన బాడీ మెజర్మెంట్స్ అంతా మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఫ్రంట్ బ్యాక్ రెండు చేరిందన 32 ఇంచు ఉంటుంది. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందన మనకి 13 ఇంచులు ఉంటుంది. నెక్ విడ్త్ టాప్ సైడ్ వచ్చిందన్న 2.25 ఇంచు ఉంటుంది. అలాగే షోల్డర్ 2.25 ఇంచు ఉంటుంది. ఆర్మల్ డౌన్ 5.5 ఇంచు ఉంటుంది. ఆర్మల్ విడ్త్ 4 ఇంచు ఉంటుంది. నెక్ ఓపెన్ మనకి 9.5 ఇంచు ఉంటుంది. అలాగే నెక్ విడ్త్ బాటమ్ సైడ్ వచ్చిందన్న మనకి 3 ఇంచులు అనేది ఉంటుంది. ఇప్పుడు దాన్ని స్క్వేర్ అనేది మార్క్ చేసుకునేదన ఇప్పుడు యూ షేప్కి మనకి కార్నర్లో ఒక రౌండ్ షేప్ అనేది మార్క్ చేసినాను. పేపర్ క్యాన్వాస్ తీసుకుని దాన్ని మధ్యకి ఫోల్డ్ చేసిందన లైనింగ్ కింద పెట్టిందన ఇప్పుడు లైనింగ్ ఏం మార్క్ చేసినానో సేమ్ అదే మార్క్ పైన కటింగ్ అనేది చేసుకుంటున్నాను. కట్ అయిన తర్వాత మనకి షోల్డర్లో కూడా ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ అనేది ఉండదు కదా, దాన్ని కూడా కట్ చేసి తీసేయండి. ఇప్పుడు బాడీ పీస్ అనేది సైడ్కి పెట్టుకునిందన పేపర్ క్యాన్వాస్ ఒక నీళ్ళు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి ఈ పేపర్ క్యాన్వాస్ మనకి కరెక్ట్గా 1.5 ఇంచు మెజర్మెంట్ వచ్చేలాగా చూసుకొని మొత్తము అనేది మార్క్ అనేది చేసుకోండి. ఇవి కరెక్ట్గా మనకి 1.5 ఇంచు మార్జిన్ అనేది ఉండాలన్నమాట. ఇదైన తర్వాత మనకి ఒక 2 ఇంచులకి నెక్ మొత్తము మార్క్ అనేది చేసుకోండి. మనకి ఇక్కడ యూయూ షేప్కి కరెక్ట్గా 2 ఇంచుల మార్జిన్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు ఇంకా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ అనేది చేసుకోండి. ఆ 1/2 ఇంచుకి కరెక్ట్గా మనకి ఇక్కడ యూ షేప్ వచ్చేలాగా మార్క్ అనేది చేసుకోండి. నెక్ మొత్తము ఇలాగే చేసుకోండి పేపర్ క్యాన్వాస్. ఇక్కడ నేను మార్క్ చేసేది మీకు కనబడకపోతే నేను కటింగ్ చేసే టైంలో మీకు ఇది నీట్గా అర్థం అన్నది అవుతుంది. యూ షేప్ మార్క్ అనేది నీట్గా అనేది కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మార్క్ మాత్రం మీకు కనబడలేదు, నీట్గా పెన్లో మార్క్ చేసినాను నేను. ఇది మొత్తము కట్ అయిన తర్వాత ఒకసారి నీళ్ళు అనేది తీసి ఒక పేపర్ క్యాన్వాస్ అనేది చెక్ చేసి సైడ్కి పెట్టుకోండి. దాని తర్వాత బాడీ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని అలాగే లైనింగ్ అనేది తీసుకోండి. ఇవి రెండు అనేది నేను జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఈ జాయింట్ చేసే టైంలో మనము లైనింగ్ కానీ బాడీ కానీ ట్విస్టులు లేకుండా లూజు టైట్ అనేది లేకుండా రెండు ఒకే లెవెల్గా ఉండేలాగా చూసుకొని మొత్తం రౌండ్ అనేది స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, ఇది మొత్తం రౌండ్ స్టిచ్ అయిన తర్వాత ఒక చెక్కింగ్ అనేది చేసుకొని మొత్తము ఇప్పుడు ఎక్స్ట్రా బాడీ బట్ట అనేది ఉండదు కదా, అది మొత్తము కటింగ్ అనేది చేసి తీసేయండి. ఈ కటింగ్ చేసే టైంలో మనకి లైనింగ్ మాత్రము రెడీ అనేది ఉంటుంది, బాడీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ బాడీ మాత్రం కట్ అయ్యేలాగా చూసుకొని మొత్తం రౌండ్ అనేది కటింగ్ అనేది చేసేయండి. ఇది కట్ అయింది కదా, ఇప్పుడు ఒక అంతా మొత్తం చెక్ చేసుకునేదన్న సైడ్కి ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు కాంట్రాస్ట్ శారీ కలర్ అనేది తీసుకొని పేపర్ క్యాన్వాస్ ఫస్ట్ మనం కటింగ్ అనేది చేసినాం కదా, దానిపైన పెట్టిందన్న ఇప్పుడు ఇక్కడ అవుట్ సైడ్ యూ షేప్ అనేది ఏముండదు, దాంట్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ స్టిచ్చింగ్ చేసే టైంలో మనకి ఇక్కడ కరెక్ట్గా ఒక 1/4 ఇంచు మార్జిన్ అనేది ఉంటుంది. మొత్తం రౌండ్ ఒక 1/4 ఇంచు మార్జిన్లోనే అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇది స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా శారీ ఫ్యాబ్రిక్ అనేది ఉండదు కదా, అది మొత్తము కట్ చేసి తీసేయండి. ఇప్పుడు ఇది కట్ అయిన తర్వాత ఇక్కడ మనకి కార్నర్స్లో న్యాచెస్ అనేది వేసుకోండి. ఓకే, ఇది అయిన తర్వాత ఆ పేపర్ క్యాన్వాస్ ఇన్సైడ్ పోయేలాగా టర్నింగ్ అనేది చేసుకోండి నీట్గా మొత్తం రౌండ్ను. టర్నింగ్ అనేది అయిన తర్వాత మనకి ఇప్పుడు శారీ ఫ్యాబ్రిక్ పైన నేను ఒక ఎడ్జ్లో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ ఎడ్జ్ స్టిచ్ చేసే టైంలో మనకి నీట్గా ఈ రౌండ్ షేప్ అనేది చాలా చక్కగా వచ్చేలాగా చూసుకొని రౌండ్ స్టిచ్ అనేది వేసుకోండి.
ఇది నీట్‌గా మొత్తము కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక అంతా మొత్తం చెక్ చేసుకొని, ఇప్పుడు మనము పేపర్ క్యాన్వాస్ 1.5 ఇంచ్ ఇన్సైడ్ మార్జిన్ అనేది పెట్టినాం కదా! అక్కడికి ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్ వేసే టైంలో మనకి పేపర్ క్యాన్వాస్ అలాగే బాడీ కానీ లూజ్ అనేది లేకుండా చూసుకొని మొత్తం రౌండ్ అనేది స్టిచ్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్ అయిన తర్వాత మొత్తం ఒకేదా చెకింగ్ అనేది చేసుకొని, ఇప్పుడు శారీ బట్ట అనేది అంతా మొత్తము కటింగ్ అనేది చేసి తీసేయండి. ఇదైన తర్వాత ఒకేత అంతా చెక్ చేసుకునిందన బాడీ తీసుకొని లైనింగ్ టైప్ పైకేసుకొని, ఈ ప్యాచ్ అనేది ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా శారీ పీస్, ఆ పీస్ అనేది అటాచింగ్ అనేది చేసుకునేయండి. నెక్ సైడ్ అనేది 1/4 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది మనకి. మొత్తం నెక్ రౌండ్ను అలాగే ఒకే మెజర్మెంట్ వచ్చేలాగా చూసుకొని మొత్తం అనేది అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇదైన తర్వాత మనకి టర్నింగ్ చేయడానికి మనకి ఇక్కడ కార్నర్స్లో న్యాచెస్ అనేది ఒక 1/4 ఇంచుకి న్యాచెస్ అనేది మొత్తము రౌండ్ వేసుకునేయండి. ఇది అయిన తర్వాత మనకి టర్నింగ్ అనేది నీట్గా అనేది అవుతుంది అనమాట. దాన్ని టాప్ సైడ్గా అనేది టర్నింగ్ అనేది చేసిందని మనకి ఇప్పుడు నెక్ సైడ్ ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ ఎడ్జ్ స్టిచ్ వేసుకునే టైంలో మనకి బాడీ అనేది టాప్ సైడ్కి కనబడకూడదు, అలాగా చూసుకొని మనం మొత్తము నెక్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదైన తర్వాత అవుట్ సైడ్కును మనకి యూ షేప్ ఉన్నది కదా, దీనికి మొత్తం రౌండ్ను ఇప్పుడు ఏమి ఎడ్జ్ స్టిచ్ చేసినామో సేమ్ అలాగే మొత్తం రౌండ్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసేయండి. ఇదైన తర్వాత నీట్గా చెక్ చేసుకుని సైడ్కి ఎత్తి పెట్టుకోండి. బ్లౌజ్ బట్ట ఒక 3 ఇంచులకి లెంత్ 3 ఇంచులు విడుతు ఉండేలాగా తీసుకునిందన పొడవటి సూది ఒకటి తీసుకొని దానికి మధ్యలో పెట్టిందన టైట్గా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇటువైపు సన్న సన్న ఫ్రిల్స్ అనేది పెట్టిందన అటాచింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మధ్యలో పెట్టిందని టైట్గా టర్న్ చేసుకొని ఆ నీళ్ళు తీసేసి ఇటువైపు సన్న సన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టిందన అటాచింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఇలాంటి పీసులు ఒక 25 ఇంకా ఒక 30 పీసులు అనేది రెడీ చేసుకోండి. ఇక్కడ నేను చూపించడానికి ఒక 4 పీసులు అనేది రెడీ చేసినాను. టోటల్ ఒక 25 to 30 అనేది రెడీ చేసుకోండి. అది అయిన తర్వాత నెక్ సైడ్ వచ్చిందన మనము ఈ ఫ్రిల్స్ అనేది ప్యాచ్ అనేది ఫ్లవర్స్ అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఈ అటాచింగ్ వచ్చిందన మనకి కరెక్ట్గా ఒక 1/8 వచ్చేలాగా చూసుకొని బాడీ మార్జిన్ ఈ పీసెస్ అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. మొత్తం ఈ ఫ్లవర్స్ అనేది మనకి ఒక 25 ఇంకా 30 అటాచింగ్ అనేది నెక్ టైపు అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇవి మొత్తం అటాచ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా, ఆ క్లాత్ని మొత్తము కటింగ్ అనేది చేసేయండి. కింద మనకి బాడీ ఫ్యాబ్రిక్ ఉంటుంది, దాన్ని నీట్గా చూసుకొని ఫ్లవర్ మాత్రం కట్ అయ్యేలాగా చూసుకొని చేసుకోండి. ఇది అయిన తర్వాత అంతా ఒక్కిత చెక్ చేసుకునేదన ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఒక క్లాత్ తీసుకోండి, సేమ్ బ్లౌజ్ క్లాతే, దాన్ని కిందకి పెట్టిందన పైన మనం ఏమి ఇప్పుడు ఎడ్జ్ స్టిచ్ అనేది వేసినాము ఆ స్టిచ్ పైన అటాచింగ్ అయ్యేలాగా చూసుకొని మొత్తం రౌండ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అదైన తర్వాత ఆ పీస్ని టాప్ సైడ్కి టర్న్ అనేది చేసిందన మనకి ఇప్పుడు ఏమి ఫ్లవర్స్ కచ్చా ఉండదో అది ఇప్పుడు అటాచింగ్ చేసిన పీస్ ఉండదో దాన్ని మొత్తం టర్న్ చేసిందన లోపలికి పోయేలాగా చేసుకొని ఇది మొత్తం రౌండ్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకునేయండి. అదైన తర్వాత లేస్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ లేస్ వచ్చిందన నేను నెక్ సైడ్ ఒక పైపింగ్ కనబడించేలాగా పెట్టుకొని ఈ ఫ్లవర్ సైడ్ మనమేమి ఇప్పుడు అటాచింగ్ చేసినాము ప్యాచ్, ఆ ప్యాచ్ అటాచింగ్ కనబడకుండా ఈ లేస్ అనేది వేస్తున్నాను అన్నమాట.
ఇది మొత్తము అటాచ్ అయిన తర్వాత లోపల సైడ్ను ఒక స్టిచ్ అనేది వేసుకునేయండి. ఓకే, ఇదంతా మొత్తము కంప్లీట్ అనేది అయింది. ఇప్పుడు వచ్చిందని అవుట్ సైడ్కి లైస్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ షేప్ ఉన్నది కదా మనకి, ఈ షేపులో కూడా నీట్గా ఇప్పుడేం మనము షేప్ తిప్పినాము సేమ్ ఈ లేస్ కూడా సేమ్ అలాగే తిప్పుకొని మొత్తం రౌండ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. మీకు ఈ లేస్ అవసరమైతే అటాచింగ్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఒకవైపు స్టిచ్చింగ్ మాత్రమే చూపించినాను. మీరు ఇంకొక వైపు స్టిచ్చింగ్ అనేది ఫుల్ కంప్లీట్ అనేది చేసుకోండి. పైపింగ్ పీస్ అనేది రెడీ చేసుకుంటున్నాను. దాని మధ్యలోకి దారం అనేది పెట్టి నేను మొత్తము స్టిచ్ అనేది వేసుకుంటుని. ఇది థ్రెడ్ పైపింగ్ అన్నమాట. అదైన తర్వాత రెడీ అయిన తర్వాత ఇప్పుడు బాడీకి అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ వచ్చిందన్న మనకి బాటమ్ సైడ్ ఒకే లెవెల్గా ఉండేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకోండి. ఇది మార్జిన్ వచ్చిందన్న మనకి ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా లైనింగ్ అనేది తీసుకొని పైపింగ్ పైన పెట్టిందన ఇప్పుడు అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమో మనం పైపింగ్ అటాచింగ్ చేసినామో ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది అయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఆ లైనింగ్ అనేది టాప్ సైడ్కి టర్నింగ్ అనేది చేసుకొని మన బాడీ కచ్చా అంతా లోపలికి పోయేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసినాను. ఇప్పుడు పైపింగ్ పక్కలోని ఎడ్జ్ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని ఇది మొత్తము స్టిచ్చింగ్ అనేది చేసినాను. ఓకే, ఇది అయిన తర్వాత దాని మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ అనేది వేస్తున్నాను. ఈ బ్యాక్ సైడ్ డాట్ వచ్చి మెజర్మెంట్ మనకి 1/2 ఇంచ్ విడ్త్ ఉంటుంది, ఒక 3 ఇంచ్ అంత లెంత్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి ఈ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అనేది అయింది. ఫ్రెండ్స్, మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమన్నా డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అనేది పెడతాను. ఈ వీడియో మీకు ఏమన్నా ఇష్టమైతే ఒక లైక్ అనేది చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఎప్పుడు తెలియజేయండి అంటే అడుక్కుంటున్నాను. ఈ వీడియో ఇంతట్లో కంప్లీట్ అనేది అయింది. నేను తర్వాత వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.